హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లోని రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. మీరు ఎటువంటి హర్రర్ చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కనుక కామెంట్ చేసినట్లయితే నేను దానికి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్ ని తీసుకొని మీకైతే స్టోరీ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలానే చూస్తూ వెళ్ళిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి వెంటనే వీడియోని చూడగానే లైక్ అయితే ఇచ్చేసేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. అక్కడ హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మన రిక్వెస్టెడ్ వీడియో దునిషే సిస్టర్ అడిగారు. అదేంటి అని అంటే, అక్క అబార్షన్ అయిపోయినప్పుడు ఆ పిల్లల ఆత్మ వేధిస్తున్నట్టుగా ఈ రకంగా ఏదైనా ఒక చక్కటి వీడియోని అయితే చెయ్యండి అని చెప్పేసి, ఇదివరకట్లో కూడా మనం దీని గురించి ఒక చక్కటి వీడియోని అయితే విన్నాము. మరి ఈ రోజు దాని గురించి అయితే చూసేద్దామని. సుధా తను కాలేజ్ అయితే అయిపోయింది, జాబ్ అయితే చేస్తుంది. జాబ్ చేస్తున్న సమయంలోని తనకి ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. వాళ్ళ పరిచయం ఏంటి అని అంటే అనుకోకుండా జరిగిందనమాట. తను టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఇద్దరు ఏంటి అని అంటే ఒకే దగ్గర ఏవో దేవుడికి కావలసిన పళ్ళ సెట్టు అవన్నీ కూడా కొనుక్కున్నారు. ఆ టైంలోని అక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అతనేమో నా దగ్గర 50 ఉంది, చేంజ్ లేదు, మీ ఇద్దరు కలిసి వచ్చారు కదా బాబు, నువ్వే ఇచ్చేసే అమ్మాయికి అని చెప్పేసి తనకి ఇవ్వడంతోని అలా తను పరిచయం అయితే అయ్యాడనమాట. తన పేరు కృష్ణ. మరి సుధా ఏంటి అని అంటే మొహమాటస్తురాలు, ఇంకా అలాగే కొంచెం భయస్తురాలు కూడాను. అయితే తన దగ్గర డబ్బులు తీసుకోవడానికి సంకోచిస్తూ ఉంటే, ఏమండి మీ డబ్బులే కదా, ఇదిగోండి తీసుకోండి, నా దగ్గర ఉన్నాయి అనేసి తను 30 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇస్తే అయ్యో నాది 25 కదండి, 30 ఇస్తున్నారు అని అంటే, 5 మీ దగ్గర ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే మీ దగ్గర ఉంచేయండి, ఏం పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే సుధా మటుకు ఒప్పుకోలేదు. ఆగండి, మీకు మీ డబ్బులు ఇచ్చేస్తాను, నాకేం అవసరం లేదు అంటూ ఇంకా అలా వాళ్ళ కన్వర్సేషన్ అయితే పెరిగింది. ఆ రోజు కాకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే టైంకి సుధా అయితే ప్రతి సాటర్డే టెంపుల్ కి అయితే వెళ్తుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. మళ్ళీ అలానే నెక్స్ట్ వీక్ కూడాను తను అయితే కలవడం జరిగింది. ఇంకా అలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్యలోని ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మెల్లమెల్లగా బయటను కలవడం, ఇంకా తర్వాత ఇద్దరు జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు ఏంటి అని అంటే ఒకరినొకరు ఇష్టపడి ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఇలాగా మీరంటే నాకు ఇష్టం అని చెప్పేసి కృష్ణ అయితే అన్నాడు. దానికి అంగీకారం కూడా చెప్పింది సుధా. ఇంక ఇద్దరు ఏంటి అని అంటే చట్టాపట్టాలు వేసుకొని తిరగడం అయితే మొదలు పెట్టారు. పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతోనే వాళ్ళైతే అలా తిరిగారు. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే సుధా బర్త్డే అయితే వచ్చింది. సుధా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి అని అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ అమ్మగారు కూడా జాబ్ హోల్డరు, స్టిల్ ఇంకా వర్క్ అయితే చేస్తుంది ఆవిడ. సో ఎవరు పర్టికులర్ గా పట్టించుకునే రకం కాదనమాట. అందువలన ఈ అమ్మాయి బయటన ప్రేమను ఎత్తుక్కుండేది. అలానే మరి ఈ కృష్ణ కూడా వచ్చాడు. ఆ రోజు తన బర్త్డే కావడంతోని కృష్ణ ఏంటి అని అంటే ఒకసారి అర్జెంట్ గా రావా, నీతో మాట్లాడాలి అని పిలిచాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన బర్త్డే అంటే ఏదో లైట్ గా తీసుకున్నారు. మార్నింగ్ అయితే విషెస్ చెప్పేశారు, కేక్ అది కట్ చేసింది, ఇంకా అంతే అయిపోయింది అనమాట. మళ్ళీ నైట్ కి ఎవరి మటుకు వాళ్లే వస్తారు ఇంటికి, ఎవరి మటుకు వాళ్ళు ఎవరి రూముల్లోని వాళ్ళు అయితే ఉంటారు, బాగా డబ్బున్న వాళ్లే. అయితే ఆ రోజు ఏంటి అని అంటే సుధా మరి తను పిలిచాడు కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళింది
తను ఏంటనంటే వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి అయితే పిలిచాడు. అక్కడికైతే వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లోనే ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ సర్ప్రైజ్ పార్టీ అయితే ఇచ్చాడు సుధకి. అంతేకాకుండా తనకి ఏదో సిల్వర్ ప్లేటెడ్ చైన్ ఏదో తెచ్చాడు, అది అయితే ఇచ్చేసాడు. మరి తను ఏంటనంటే బయట వాళ్ళ దగ్గర అంత ప్రేమ చూసేసరికి తను పూర్తిగాను ఫుల్ గా నమ్మేసింది తన్ని. ఇంకా అలాగే తను కూడా ఏంటి అని అంటే తనకి దగ్గర అయ్యాడు. ఇద్దరు ఆ రోజు అక్కడ చేయకూడని పని అయితే చేశారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారు. ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది సుధ. తనేంటి అని అంటే నార్మల్ గా అంటే ఒక్కసారికి ఏమీ అవ్వదులే అన్నట్టుగానైతే ఉందన్నమాట. ఆ తర్వాత నుంచి ఏంటి అని అంటే ఈ కృష్ణ మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకుందాము ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే అని చెప్పేసి రమ్మండం ఇలా అయితే చేస్తూ ఉండేవాడు. దీనికి ఫ్రీ ఉంటే వెళ్ళేది, లేకపోతే వెళ్ళేది కాదు. వెళ్ళినప్పుడల్లా ఇలానే మళ్ళీ మళ్ళీ వాళ్ళు తప్పులు అయితే చేసుకొని వచ్చారు. ఇంకా ఏమైంది అని అంటే తనకి సుధకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. తను అప్పటికే పీరియడ్ మిస్ అయ్యి 2 months అయితే అవుతుంది. వర్క్ చేస్తున్న చోట ఫ్రెండ్ చేత ఆ కిట్ తెప్పించుకొని అక్కడైతే చెక్ చేసుకునే టైంలోని తనకైతే తెలిసిందనమాట తను ప్రెగ్నెంట్ అని. తను ఏంటనంటే ఇంట్లోని ప్రేమ అయితే లేదు, బయటన తన ప్రేమ చూసి తను బాగా ఇంకేంటనంటే కంప్లీట్ గా తను ఎలా చెప్తే అలాగా ఉండే విధంగానైతే మారిపోయింది. ఇంకా ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇంకా కృష్ణ నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఇద్దరం మంచిగా ఉంటాము, మాకు ఒక ఫ్యామిలీ వస్తుంది, ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పిద్దామా అనే ఉద్దేశంతోనైతే ఉందన్నమాట. అయితే వెంటనే కృష్ణకైతే కాల్ చేసి చెప్పింది ఏంటి అని అంటే ఇలాగా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి కృష్ణ షాక్ అయ్యి అదేంటి మనం అనుకోలేదు కదా ఇలాగా అని అంటూ ఉంటే, అనుకోకపోవడం ఏంటి మరి, అలాంటప్పుడు నీకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు, ఇప్పుడు వద్దు అనుకునేటప్పుడు నువ్వు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలి, మరి అలా లేవు కదా నువ్వు అని తినైతే మాట్లాడింది. తనకు కోపం వచ్చింది సుధకి. ఏంటి అని అంటే అప్పుడు అంతలాగా అలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ అనేసరికి తీసుకోవట్లేదు అని కోపం వచ్చింది. సరే తర్వాత మాట్లాడదాము అని చెప్పేసి తనైతే పెట్టేశాడు. ఇంకా ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి అయితే శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే కట్నం కావాలి వాళ్ళకి, అబ్బాయి నుంచి బోల్డ్ అంత కట్నం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవతల అమ్మాయి దగ్గర నుంచి. అయితే వాళ్ళైతే ససేమిరా అన్నారు. అఫ్ కోర్స్ సుధకి బాగా డబ్బులు ఉండొచ్చు, కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అవతల వాళ్ళు కట్నాలు అవి ఇవ్వరు కదా, అందుకు వీళ్ళ భయం అన్నమాట. వాళ్ళకి రావాల్సినవి కూడా రావు అని చెప్పేసి. పైగా ఈ కృష్ణకి 2 అక్క చెల్లెళ్ళు అయితే ఉండేసరికి వాళ్ళు ఒప్పుకోలేదు. కృష్ణ ఏంటి అనంటే ఈ విషయాలు ఏమీ చెప్పకుండా నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు ఇంట్లోనే. చెప్పుకొస్తే వాళ్ళైతే ఒప్పుకోలేదు, ససేమిరా అన్నారు. ఇంకా కృష్ణకి ఏం చేయాలో తోచట్లేదు. ప్రేమించినప్పుడు ఇంత అడ్వాన్స్డ్ గా ఉండేటప్పుడు అప్పుడే ఇవేవి గుర్తుకు రావు, ఆ తర్వాత గుర్తుకొస్తాయి పెద్దవాళ్ళు అవి ఇవి అన్నిని. అయితే సరే ఇంకా తను ఏంటనంటే తనకి ఏం చెప్పాలో అర్థం కాక తన్ని అవాయిడ్ చేయడం సుధని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. సుధ ముందు నుంచి సెన్సిటివ్, పైగా తొందరగా తను ఏంటి అంటే అపార్థం చేసుకుంటుంది అనమాట. అయితే ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఏంటి సంగతి, ఈ బిడ్డను వద్దనుకుంటున్నాడా ఏంటి అని చెప్పేసి తనైతే ఫీల్ అయ్యి ఇంకెలాగైనా ఈ వీకెండ్ లోని తను వెళ్ళి కలుద్దాము అని చెప్పేసి అనుకుంది. ఎందుకంటే మంత్ వచ్చేసింది అని అంటే అందరికి తెలిసిపోతుంది కదా, వామిటింగ్స్ ఇవన్నీ కూడా అవుతాయి కదా, అందరికి తెలుస్తుంది అని చెప్పి తను కంగారు పడుతుంది. అయితే ఇలానే కంగారు పడుతూ మొత్తానికైతే కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఆ వీకెండ్ లోని వెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తనని మీట్ అయితే ఒక్క నిమిషం నాకు చిన్న పని ఉంది, 1/2 hour లోని నేను పలానా కాఫీ షాప్ లోనైతే ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయవా అని అన్నాడు. సరేనని చెప్పేసి తిని వెళ్ళి అక్కడైతే వెయిట్ చేస్తుంది.
హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. తనకైతే కోపం వచ్చేస్తుంది అనమాట. నన్ను వెయిట్ చేయమన్నాడు ఇక్కడ, ఇంటికి రాడు అంతకి రాడు ఏంటనుకుంటున్నాడు అని కాల్స్ అయితే చేస్తుంది. ఈలోగా తనే వచ్చాడు. వచ్చి సారీ వెయిట్ చేసినందుకు, ఏం లేదు నాకు కొంచెం బాధగా ఉంది అని చెప్పుకొచ్చాడు అనమాట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలాగా అని చెప్పాడు. వాళ్ళతోని ఇంకా సంబంధం ఏముంది, అవన్నీ ఆలోచించాయి. నువ్వు అప్పుడు అలా చేసావా? అలా కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు తప్పుకుంటున్నావు అని అంటే కృష్ణ కోపం వచ్చింది. నేను తప్పుకోవడం ఏంటి, నేనేం తప్పుకోవట్లేదు, నేను పూర్తిగాను దీనికి రెస్పాన్సిబిలిటీ వహిస్తున్నాను, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, కాకపోతే ఇంట్లో వాళ్ళు అటు వాళ్ళు గాని ఇటు వాళ్ళు గాని ఒప్పుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అని తను ఏదో చెప్తున్నాడు తన వర్షంలో. ఇద్దరికి చిన్న గొడవ అయితే అయ్యింది. గొడవ అయిన తర్వాత తనతో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అలా కాదు, నేను చెప్పేది విను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాము, కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియజేయి అని చెప్తున్నాడు. కానీ తెలుసు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అంతేకాకుండా తిని ఏదైనా చేస్తారు ఏమో అని భయం అన్నమాట. అందుకనే తనైతే చెప్తుంది, తన వర్షంలో తను చెప్తుంది, తిన వర్షంలో తిను చెప్తున్నాడు. మొత్తానికి ఇద్దరికి చిన్న తగులాగా అయితే అయ్యింది. సరే నాకు 3 days టైం ఇవ్వు, ఖచ్చితంగా నేను వస్తాను, మళ్ళీ ఇక్కడ కలుద్దాము, 3 days టైం ఇవ్వు, ఏం చేయాలో డిసైడ్ అవుదామా అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు కృష్ణ. తిను కూడా ఇంకా ఇంటికి అయితే వెళ్ళింది. అప్పటికే తనకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంది, ఇంకా నైట్ టైం ఏం తినలేకపోతుంది, ఏం నోట్లో పెట్టినా కూడాను వాంతి అయితే చేసేస్తుంది. వేరు రూముల్లోని ఎవరికి వాళ్ళు ఉండడం వలన ఇంట్లో వాళ్ళు అయితే పట్టించుకోలేదు కాబట్టి తెలియలేదు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అనే సంగతి తెలియలేదు. 3 days ఎట్లానో గడిచిపోయింది. అలానే గడిచిపోయింది. ఈలోగా వాళ్ళు మీట్ అవుదాం అనుకునే ప్లేస్కి వచ్చి తనైతే వెయిట్ చేస్తుంది. తను ఎంతకీ రాలేదు, తను చెప్పిన టైంకి అయితే రాలేదు. ఎప్పుడు అంటే ఈ కృష్ణ అని చెప్పేసి వెంటనే కాల్ చేసింది. కాల్ చేసేసరికి అటు నుంచి వాళ్ళ సిస్టర్ అయితే లిఫ్ట్ చేసింది, వాళ్ళ చిన్న చెల్లి. హలో ఎవరు అనేసి, ఏం ఫీడ్ చేసుకున్నాడు ఫోన్లోని, సుధాకి బదులుగాను సుధాకర్ అని చెప్పేసి ఫీడ్ చేసుకున్నాడు. సో అందుకని ఆ అమ్మాయి కాదు అబ్బాయి అనుకొని, వాళ్ళ ఫ్రెండ్ ఎవరనో అనుకొని ఆ అమ్మాయి అయితే లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి హలో ఎవరండి, సుధాకర్ గారా అని మాట్లాడింది. ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసేసరికి తినేంటంటే గాబరా పడిపోయింది అనమాట. కృష్ణ ఎవరైనా అమ్మాయితో ఉంటున్నాడా, జనరల్ గా తన ఫోన్ ఎవరికి ఇవ్వడు కదా, ఈ అమ్మాయి ఎవరు అని అనుకొని వెంటనే కట్ చేసేసింది. కొంతసేపటికి మళ్ళీ అవతల నుంచి అయితే కాల్ వస్తూ ఉంటే అరే అనవసరంగా చేసినట్టున్నాను, లేదంటే కృష్ణ కాల్ చేస్తున్నాడా అని చెప్పేసి వెంటనే లిఫ్ట్ చేసి హలో కృష్ణ అని సీరియస్ గానైతే అంది. అనేసరికి అట్నుంచి వాళ్ళ చెల్లి హలో అక్క మీరెవరు, అన్నయ్య లేడు, అన్నయ్య చనిపోయాడు అని చెప్పింది. అంతే, ఈ అమ్మాయికి ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. అన్నయ్య చనిపోవడం ఏంటి, ఏమైంది కృష్ణకి ఏమైంది అని అడుగుతుంది. ఏడ్చేస్తుందో పక్క నుంచి ఏమైంది అని అడుగుతుంది. అది 2 days బ్యాక్ అన్నయ్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయింది, అన్నయ్య చనిపోయాడు అక్కడికక్కడే అని చెప్పింది. చెప్పేసరికి ఇప్పుడు అన్నీ అయిపోయాయి, పోస్ట్ మార్టం అన్ని కూడా అయిపోయాయి, ఈ రోజు మార్నింగే అన్నయ్యకి అంత్యక్రియలు చేశాము, మీకెవరూ చెప్పలేదా అని అడుగుతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే వాళ్ళ కొలీగ్స్ ఎవరితో కూడా కాంటాక్ట్స్ లో లేదు, ఈ అబ్బాయితో ఒక్కడితోనే రిలేషన్ అన్నమాట. అయితే అలాగా అనేసరికి తను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అలాగా వణికిపోయి అక్కడే కుప్పకూలిపోయి ఏడ్చేస్తుంది. అవతల నుంచి అమ్మాయి మాట్లాడుతుంది కానీ దేనికి రెస్పాండ్ అవ్వకుండా కాల్ అయితే కట్ చేసేసి అలానే ఏడుస్తూ కూర్చొని చాలాసేపు అయితే ఏడ్చి తనకి ఏం చెయ్యాలో తోచట్లేదు. కృష్ణ లేనందుకు ఆ బేబీని అబార్ట్ చెయ్యాలా, లేకపోతే కృష్ణని ప్రేమించినందుకు ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆ బేబీని ఉన్నిచ్చి ఆ బేబీకి జన్మనివ్వాలా అనేది తేల్చుకోలేకపోతుంది. ఆ అమ్మాయి కూడా పెద్ద ఏజ్ కాదు, ఒక 26 ఆ ఏజ్ అయితే ఉంటుంది. అయితే తనకి ఏం అర్థం కావట్లేదు.
అర్థం కావట్లేదు. ఇంకా అలానే ఏడ్చుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయింది. తన కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటది? ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, తనైతే జాబ్ చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా జాబ్ హోల్డర్సే. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడు తినేటప్పుడు అయితే ఒక దగ్గర ఉంటారు, ఒక్కొక్కసారి అది కూడా ఉండదన్నమాట. అలా అయితే ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. అయితే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తోని షేర్ చేసింది ఈ విషయాన్ని. ఇలాగా కృష్ణ చనిపోయాడంట అని చెప్తూ ఏడుస్తోంది. నువ్వు అర్జెంటుగా ఇంటికి రావా అని అడిగింది వాళ్ళ ఫ్రెండ్ని. అడిగితే ఆ అమ్మాయి కూడా పాపం వచ్చింది. వచ్చి ఏం జరిగింది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్ని తెలుసుకొని, అయ్యో ఎంత పని అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అని అడిగింది. అడిగితే తను నాకు అర్థం కావట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది, బేబీ నున్నిచ్చుకుందామా అని అనుకుంటున్నాను అని అంది. అంటే నీకేమైనా పిచ్చెక్కిందా, నీ లైఫ్ మొత్తం రూయన్ అయిపోతుంది, ఇలా చెయ్యకు, మీ పేరెంట్స్ కి కూడాను తలవంపులు అవసరమా చెప్పు, వాళ్ళకి తెలీదు నీకు ఇలా బేబీ ఉందని సంగతి, అవతల వాళ్ళకి తెలీదు, పైగా నిన్ను వద్దన్నారు వాళ్ళు తను అడిగినప్పుడు. సో ఇప్పుడు నువ్వు ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదు, నీ లైఫ్ గురించి నీ గురించి కూడా ఆలోచించు, కొంచెం బేబీని అబార్ట్ చేయించుకుంటే రేపు అనే రోజు నీ మనసు మారితే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎక్కడ నువ్వు చెప్పుకో అని చెప్పేసి తనైతే చెప్పింది. చాలా బెస్ట్ ఫ్రెండ్, మంచిదే అనమాట. అందుకే అలాంటి సజెషన్ ఇచ్చింది. కొంతమంది ఏంటి అని అంటే లేదు ఉంచుకో, ఎదిరించు అని చెప్తారు. ఎదిరించవచ్చు, అవతల పర్సన్ ఉంటే, అవతల వాళ్ళు కేరింగ్ గా ఈ అమ్మాయిని ఆదరిస్తామో అనుకుంటే ఖచ్చితంగా బేబీని ఉన్నించుకొని ఏదైనా చేయడానికి అవుతుంది. లేకపోతే ఈ అమ్మాయి లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. మరి అలాగా ఆలోచించింది మెచ్యూర్డ్ గాను. తనైతే ఈ సజెషన్ ఇచ్చింది. ఇంకా తను ఏంటనంటే కళ్ళు తుడుచుకొని అయితే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా నెక్స్ట్ డేనే తనైతే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని అబోర్షన్కి అయితే వెళ్ళింది. సక్సెస్ఫుల్ గా అబౌట్ అయితే చేయించేసుకుంది. చాలా కష్టమైంది, కానీ ఒక నైట్ ఉండాల్సి వస్తుంది అని అంటే వాళ్ళ ఇంట్లో ఏదో చెప్పేసి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నానని అబద్ధం చెప్పేసి వెళ్ళి అక్కడ 1 డే నైట్ అంతా కూడాను తను హాస్పిటల్లో ఉండి అబార్షన్ అంతా అదంతా ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత తనైతే నీరసంగా టాబ్లెట్స్ తోని ఇంటికైతే వచ్చింది. ఇంకా తనకి కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట. ఇంటికి రాగానే తను ఏంటనంటే తన రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకొని గడపెట్టేసుకొని అలానే పడుకుని పోయింది. ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారే లేచింది. తన మొహం అది కూడా వాడిపోయి పీక్కుపోయి అయితే ఉంది. బాగా బ్లడ్ లాస్ అయ్యింది, పీక్కుపోయి అయితే ఉందన్నమాట. టాబ్లెట్స్ ఏవో ఇచ్చారు, అవైతే వేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు సుధనైతే చూశారు. చూసి ఏంటి, ఏమైంది నీకు, ఇంతలాగా మొహం అది లాగేసింది, ఏం జరిగింది నాన్న అని అడుగుతుంటే ఆ మాటలకి తను ఒక్కసారిగానులోని ఆ మాతృత్వం బరస్ట్ అయిపోయి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చేసింది అనమాట గట్టిగాను. ఏడ్చేస్తే ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఏమైనా అయ్యిందా అని భయపడుతూ ఆవిడైతే అడుగుతుంది. పదా నీ రూమ్ లోకి పదా అంటూ. వద్దమ్మా వద్దు, ఏం లేదు, అంతా బానే ఉంది, నేను ఓకే అని అంటుంది. అసలుకి ఇది సెన్సిటివ్ కదా అని చెప్పేసి ఆవిడ అనుకుంది. ఆవిడ ఎన్నో రకాలుగా అడిగి చూసింది. ఏం లేదమ్మా, ఏం లేదు, మా ఫ్రెండ్ నన్ను వదిలేసి వేరొక ఊరు వెళ్ళిపోతుంది, తనకు అక్కడ జాబ్ వచ్చింది, తను వెళ్ళిపోతుంది, అందుకే బాధ అనిపించి ఏడుస్తున్నాను, నాకు ఉన్నది తనే కదా అని చెప్పేసి అబద్ధం ఏదో చెప్పేసింది. ఇంకా వాళ్ళ అమ్మ అస్తమాటికి అడుగుతుంది అని చెప్పేసి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఏంటి అని అంటే ఏవేవో ఆలోచనలు. రాత్రి పడుకుంటే కలలోని ఎవరో ఒక చిన్న బాబు వచ్చి అమ్మా అమ్మా అంటూ తన్ని పట్టుకోవడం, తినేమో ఆ పిల్లాడికి ఫీడ్ చేస్తున్నట్టుగా ఇలా అయితే కళ్ళు వస్తున్నాయి. ఒక 3 days అలా అయితే అనిపించింది. తను అవాయిడ్ చేసింది. ఏంటంటే అంత మనసు అంతా పిచ్చిగా ఉంది కదా, పైగా అబార్షన్ అయింది కదా, అందుకనే నేను బేబీ గురించి ఆలోచిస్తున్నాను, అందుకని ఇలా జరుగుతుంది అనుకుంది. ఆ రోజు ఏంటి అని అంటే సాటర్డే అనమాట. అన్నయ్య ఎక్కడికో బయటికని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరితో పెళ్ళుంటే అక్కడికైతే వెళ్ళారు. తిని రమ్మంటే సుధ నేను రాననేసింది. సుధ ఒక్కరిదాయే ఇంట్లో అయితే ఉంది, తన రూమ్ లోని ఉంటే
తనకి ఏంటి అని అంటే బాగా డ్రౌజీగా ఉంది, టాబ్లెట్స్ ఒకటి వేస్తుంది కదా, డ్రౌజీగానైతే ఉంది. తను ఏం చేసింది, ఇలా లాభం లేదు అని చెప్పేసి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంది మంచం మీద. కూర్చుంటే మంచం వెనకాతల తిని సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఎవరో తనతో పాటుగా చూస్తున్నట్టుగానైతే అనిపించింది తనకి, సుధకి. అనిపించేసరికి ఒక్కసారిగా వెనక్కి ఇలా తిరిగి చూసింది, ఎవరు లేరు. ఆ రూమ్ అంతా కూడాను ఒక్కసారిగాను టెంపరేచర్ అయితే మారిపోయింది, చల్లగానైతే అయిపోయింది. తిని అవేమీ పట్టించుకోకుండాను అలానే కూర్చొని మళ్ళీ చూస్తుందన్నమాట సెల్ ఫోన్. చూస్తుంటే ఈలోగా అమ్మ అని పిలిచినట్టుగానైతే వినిపించింది తనకి. అమ్మ అని వినిపించేసరికి ఇదేంటి అని చెప్పి బయటకైతే తలుపు తీసుకొని వచ్చి చూసింది. ఎందుకనంటే పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఎవరైనా పిలిచారేమో అనుకొని బయటకైతే వచ్చింది. లక్ష్మమ్మ, ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇటు పక్క నుంచి వెళ్ళారా అని అడుగుతుంది. లక్ష్మమ్మ, మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ ఇంటికి వచ్చారా మన ఇంటికి అని అడుగుతుంది. లేదమ్మా, ఎవరిని తీసుకురాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను అంటుంది. అంటూ సరేనని చెప్పేసి మళ్ళీ లోపలికి అయితే వచ్చింది. వచ్చి కూర్చొని మళ్ళీ సెల్ ఫోన్ చూస్తుంది. సెల్ ఫోన్ చూస్తుంటే మంచం కింద నుంచి ఎవరో గీరుతుంటే శబ్దం వస్తుంది కదా, ఇలాగ గీరినట్టుగా శబ్దం వస్తుంటారు కదా, అలా అయితే వినబడుతుంది. వినిపించేసరికి సడన్ గా తను మంచం కిందకైతే వంగి చూసింది. చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఏంటిది అని అనుకొని మళ్ళీ ఫోన్లోనే అలాగా సౌండ్ వస్తుందేమో అనుకొని మళ్ళీ తను ఫోన్లోనైతే ఫుల్ గాను నిమగ్నం అయిపోయింది. చూసుకుంటున్న సమయంలోని ఈలోగా వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. ఆ అమ్మాయి కావ్య కాల్ చేసి, ఏమే ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, అంతా ఓకేనా అని అడుగుతుంటే ఏం ఓకేనే, కళ్ళు ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, నేను ఎవరికో బాబుకి ఫీడ్ చేస్తున్నట్టు ఇలా అయితే వస్తుంది అంటూ తను మాట్లాడుకుంటూ ఆ రూమ్ లోని తిరుగుతుందన్నమాట, అటు ఇటును. తిరుగుతున్న సమయంలోని లోగా డోర్ అవతల నుంచి ఎవరో పరిగెడుతున్నట్టు, నవ్వుతూ పరిగెడుతున్నట్టు, చిన్న పిల్లలు నవ్వుతూ పరిగెడుతున్నట్టు శబ్దం అయితే వినిపించింది. ఒకసారి ఉండవే అని చెప్పేసి ఫోన్ పట్టుకొని డోర్ అయితే ఓపెన్ చేసి బయటన అంతా కూడా చూసింది. వీళ్ళు ఎవరు లేకపోతే లైట్స్ అనేవి ఆఫ్ చేసేస్తారు, అక్కడక్కడ ఉంచి మిగతావన్నీ ఆఫ్ చేసేస్తారు అనమాట. అది రాత్రి సమయం కదా, అందుకనే ఆఫ్ చేసేసింది పని ఆవిడ. కిందన ఏదో చూసుకొని ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. ఆ టైంలోని అక్కడంతా చీకటిగా ఉంది, తనకు అక్కడ ఏం కనిపించలేదు. ఏంటిది, ఎవరో పరిగెట్టినట్టుగా అనిపించిందని మళ్ళీ తను డోర్ వేసేసి తనతోనైతే మాట్లాడుతుంది, కన్వర్జేషన్ కంటిన్యూ చేస్తుంది. హలో చెప్పవే అంటూ. ఏమైంది అంటే, ఏం లేదే, ఎవరో నవ్వుతూ పరిగెడుతున్నట్టుగా వినిపించింది, అందుకనే చూసాను అని చెప్పేసింది. మళ్ళీ తనతో మాట్లాడుతుంటే ఏంటి, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు, అందుకనే అలాగా అనిపించుంటది నీకు అని ఈ అమ్మాయి అయితే చెప్తుంది కావ్య. చెప్తుంటే అయ్యుండొచ్చు అని తను అటుపక్కకైతే తిరిగింది, అద్దం ఉన్న వైపు. అద్దం ఏంటనంటే ఏకదం ఈ అమ్మాయి పడుకున్న బెడ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లోనైతే ఉంటుందన్నమాట. అయితే బెడ్ మీద ఎవరో ఒక చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు. అద్దంలో అలా కనిపించేసరికి సడన్ గా వెనక్కి తిరిగి అయితే చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ అద్దంలో చూసింది, ఈసారి అద్దంలో కూడా కనిపించట్లేదు. తనకి భయం వేసేసింది అనమాట. కావ్య అంటూ భయపడిపోతూ, ఇలాగా చిన్న అబ్బాయిలాగా చూసానే అని అంటే, చెప్పాను కదా నీకు, నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు, అబార్షన్ చేయించుకున్నావు కదా, ఎక్కువ ఆలోచించేస్తున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది, దాని గురించి వదిలేసి చెప్తుంది. లేదు నేను ఆలోచించట్లేదు అని చెప్తుంది. కానీ అవతల కావ్య అంటుంది అనమాట, నీకు కృష్ణ అంటే చాలా ఇష్టం కదా, అందుకని నువ్వు ఇది తట్టుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు అని తనకైతే చెప్తుంది అనమాట. చెప్తుంటే అయ్యుండొచ్చు అంటుంది. ఈ లోగల్ప అయితే కొడుతుంది, అమ్మ అంటూ పని మనిషి. ఉండవే మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసేసి తలుపు అయితే తీసింది. పని మనిషి వచ్చింది. అమ్మ పనులన్నీ అయిపోయాయి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అమ్మగారు వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మీరు చూసుకుంటారా అని చెప్తుంది. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళిపో, నేను తాళం వేసుకుంటాను అని చెప్పేసి కింద వెళ్ళి ఆవిడ వెళ్ళిపోయింది. తాళం వేసేసుకొని తన రూమ్ వైపు పైకి అయితే వెళ్తుంది. డూప్లెక్స్ అనమాట, పైకి ఎక్కుతుంది మేడ.
ఎక్కుతుంటే మెట్లు ఎక్కుతుంటే తన వెనకాతలే ఎవరో ఎక్కుతున్నట్టుగాను అనిపిస్తుంది. అనిపించేసరికి ఒక్కసారిగా ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు. మళ్ళీ ఎక్కుతుంది. మళ్ళీ అలాగే వెనకాతలు అయితే చప్పుడు వినబడుతుంది. తనకి ఎందుకన్నా బాగా భయం వేసింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్ వైపు లోపలికి వెళ్ళి తలుపు అయితే వేసేసుకుంది. తనకి ఏంటంటే ఇంకా ఏంటో తెలియని భయం అయితే వచ్చేసింది అనమాట. దానికి తోడు ఆ టైంలోని ఆడవాళ్ళకి కొంతమందికి ఇంకా అలాగా కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. మరి అలానే తినికి కూడాను అదైతే కంటిన్యూ అవుతుంది. సో తిన ఏం చేసింది అని అంటే ఇంక ఇలా లాభం లేదు అని చెప్పేసి ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తోంది. ఏదో మ్యాగజైన్ అయితే తీసి చదువుతూ అలానే నిద్రపోయింది. మ్యాగజైన్ ఇలా మొహం మీద అయితే ఉంది, నిద్రపోతే కృష్ణ అయితే వచ్చాడు. కృష్ణ వచ్చి తనతోని ఆ రకంగా ఉన్నట్టుగానే ఇద్దరునైతే ఉన్నారు. ఉండిన తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టినట్టు, ఆ బాబు ఏమో మధ్యలో పడుకొని ఉన్నట్టు ఇలాగైతే తనకి కళ వస్తుంది. ఆ బాబేమో సడన్ గా ఈ తిన మీదకి ఎక్కి గుండెల మీద అయితే కొడుతున్నాడు అనమాట. గట్టిగాను బలంగాను కొడుతున్నట్టుగాను అనిపించేసరికి తనకి నిజంగానే గుండెల్లో పెయిన్ వస్తుంది. ఎవరో ఎక్కి కొడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. లేవలేకపోతుంది అనమాట, కదలలేకపోయేసరికి తను ఇంకా అలా నిద్దట్లోనే దేవుని తలుచుకొని గట్టిగానైతే అరిచి లేచి కూర్చుంది. ఎవ్వరు లేరు, నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో తను ఒక్కరిదాయే ఉంది. పైగా అలా అయితే కళ్ళు వచ్చేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదా. భయం వేసి ఇంకా జడిచిపోయిందనమాట. లేచి లైట్ అయితే వేసుకొని అప్పుడే పడుకోవద్దు, అమ్మ వాళ్ళు వచ్చాక పడుకుందామని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. అప్పటికి 11 అయితే అయిపోయింది. వాళ్ళు 12:30 అలా అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి. వాళ్ళ అన్నయ్య అయితే రాలేదు. తను ఏదో పప్పుకి ఎక్కడికో వెళ్ళాడు. అయితే వీళ్ళు వస్తే బాగుండు అనుకుంటుంది. ఇంకా సరే కావ్యకి ఫోన్ చేద్దాం, కావ్యకి ఫోన్ చేసి కావ్యతో మాట్లాడదాం అని చెప్పేసి తనకైతే ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవలేదు. మధ్యలోని వేరే వాయిస్ అయితే వినపడుతుంది. అమ్మా చిన్నపిల్లలు అమ్మా అమ్మా అని పిలిస్తే ఎలా వినిపిస్తుందో అలా అయితే వినిపిస్తుంది. ఏడుపు వినిపిస్తోంది. వెంటనే కాల్ అయితే కట్ చేసేసింది. చేతులు వణికిపోతున్నాయి తనకి. ఏంటి ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని భయపడిపోయి తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి సమయంలో అటు ఇటు చాలాసేపు తిరుగుతూనే ఉంది. కొంతసేపటికి వాళ్ళ అమ్మాలు అయితే వచ్చారు. ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి తను వచ్చి పడుకుంటే మళ్ళీ అలానే అదే పిల్లవాడు చిన్న బాబు వచ్చి తన దగ్గరికి అయితే వచ్చినట్టు, తను ఫీడింగ్ ఇస్తున్నట్టు ఇలా అయితే వస్తుందన్నమాట. తన కళ రిపీటెడ్ గా అదే సేమ్ కళ అయితే వస్తుంది. అంతేకాకుండా ఆ పిల్లాడి కళ్ళు ఎర్రగా మారిపోయి ఒక్కసారిగాను తన పళ్ళు ఏంటనంటే చిన్న చిన్న పిరానా ఫిష్ కి ఎలా ఉంటాయి పళ్ళు గట్టిగా సూదుల్లాగా అలా మారిపోయి తన్ని గట్టిగా కొరుకుతున్నట్టు, బ్లడ్ కూడా పీల్ చేస్తున్నట్టు, సక్ చేస్తున్నట్టు ఇలాగైతే అనిపించి తనకి పెయిన్ వచ్చేసి విపరీతంగాను లేచి కూర్చుంది గట్టిగా అరిచి. ఈలోగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. ఏమైంది సుధా, ఏమైందమ్మా నీకు అని అడుగుతుంది. తను పిచ్చిదానిలాగా అయిపోయి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఎలా అంటే ఏదో చూడకూడని చూస్తే కొంతమంది ప్యానిక్ అయిపోయి అరుస్తారు కదా, అలా అయితే అరుస్తుంటే వీళ్ళు ఎంత కామ్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా కూడా అవ్వలేకపోతుంది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. బ్లడ్ అది చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసి అమ్మాయికి చాలా తక్కువ హిమోగ్లోబిన్ ఉంది, బ్లడ్ ఎక్కించాలండి, చాలా వీక్ గా ఉంది, అందుకనే ఇలా బిహేవ్ చేస్తున్నట్టు ఉంది అని అన్నారు. గైనకాలజిస్ట్ చెక్ చేసి ఈ అమ్మాయికి అబార్షన్ అయిందండి అని అడిగింది వాళ్ళ అమ్మని. అడిగితే ఆవిడ షాకు. ఆవిడకి తెలియదు కదా ఈ విషయం. వాళ్ళ నాన్నకి కనుక తెలిస్తే మటుకు ఇంట్లో పెద్ద రాద్ధాంతం అయిపోతుంది. అయితే ఈలోగా ఈ అమ్మాయికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏదో మత్తి ఇచ్చారు, మత్తి ఉంది, పడుకుంది. కానీ నిద్దట్లోకి వచ్చి ఆ పిల్లవాడు తన పైకి ఎక్కి గుండెల మీద అయితే గుద్దేస్తున్నాడు. నన్ను ఎందుకు చంపేశావు అంటూ కొడుతున్నాడు అనమాట.
కొడుతూ ఉంటే లేవలేకపోతుంది, మత్తులో ఉంది కదా, లేవలేకపోతుంది, కళ్ళు ఇప్పడానికి ప్రయత్నిస్తుంది, ఇలాగా ఐబాల్స్ కదిలిపోతున్నాయి. అంటే ఎప్పుడైనా మనం నిద్రలో ఉండేటప్పుడు ఏదైనా కనేటప్పుడే మన ఐబాల్స్ అలా కదులుతాయి, ఫాస్ట్ గా కదులుతాయి, లేకపోతే అసలు నార్మల్ గానైతే ఉంటాయి అన్నమాట. మరి అలానే తనకి ఏంటంటే ఫాస్ట్ గా కదిలిపోతున్నాయి. అవి చూసారు వాళ్ళు, చూసి ఇదేంటి మత్తు ఇచ్చినా కూడా తినేదో డ్రీమ్ లో ఉందా ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఓ పక్కన హార్ట్ బీట్ అయితే రేజ్ అయిపోతుంది, మిగతా లెవెల్స్ పడిపోతున్నాయి, పల్స్ పడిపోతుంది మెల్లమెల్లగాను, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. తను ఏంటంటే ఇంకా అలా మెల్లగా కోమాలోకి వెళ్ళిపోద్ది, లేదంటే చచ్చిపోతుంది అనమాట. ఇంక వెంటనే డాక్టర్లు ఏంటనంటే విషయం అయితే వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పారు, ఇలాగా మీ అమ్మాయిని బతికించడం కష్టం అండి, అమ్మాయి హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది, అలాగే పల్స్ డౌన్ అయిపోయాయి, అన్ని ఇలా అవుతుంది అని చెప్పారు. చెప్పేసరికి వాళ్ళేమో ఏదో ఒకటి చేసి మా అమ్మాయిని బతికించండి అని వాళ్ళు మొత్తానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. చేసి అలా అయితే ఉంచారనమాట అమ్మాయిని, ఏమి అవ్వకుండా. జస్ట్ నెక్స్ట్ డే ఏంటి అని అంటే కావ్య తినకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుంటే ఫోన్ వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఉంది. ఆ కావ్య చెప్పమ్మా, మీ ఫ్రెండ్కి ఇలాగ అయ్యింది, నువ్వు అక్కడి నుంచి రాగలవా అని అడుగుతుంది. కావ్య ఊరు వెళ్ళిపోయింది, వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయింది అని చెప్పి ఏడ్చింది కదా, ఆ రోజు అబద్ధం చెప్పింది కదా. పాపం ఆవిడకి తెలీదు ఇక్కడే ఉంది కావ్య అనే సంగతి. నువ్వు రాగలవమ్మా, ఇలాగ అయ్యింది మీ ఫ్రెండ్కి అని అంటే, నేనెందుకు రానంటే ఇక్కడే ఉన్నాను కదా అంటే, అప్పుడు ఈవిడికి ఏదో కొంచెం అర్థమైంది. అయితే కావ్యని అడిగితే మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పి, నువ్వు అర్జెంటుగా రామ్మా అని అంటే ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ఏమైందంటే ఏంటి అని అంటే తన్ని పక్కకి తీసుకువెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. చేయించుకుందా, ఏమైంది, అసలు ఎవరు ఏంటి అని అంటే కావ్య మొత్తం చెప్పేసింది వాళ్ళ అమ్మకి. ఇలా అయ్యిందా అంటే, ఇలా జరిగిందా, అబ్బాయి చచ్చిపోయాడు, తనకి ఏం చేయాలో తెలియలేదు, అందుకనే అలా చేసిందంటే, మీరు తనేమి చేయకండి అలా ఇలా అని. నేను రాత్రి ఇలా మాట్లాడింది, అస్తమానం ఎవరో ఒక బాబు కనిపిస్తున్నాడు అని చెప్తుందా అంటే, తన రూమ్ లోనేదో అన్యూజువల్ గా జరుగుతుందని కూడా చెప్పింది నైట్ అని తనైతే చెప్పింది. చెప్పేసరికి అప్పుడు ఇంకా ఈవిడైతే డేస్ ఇంకా 1 వీక్ తనైతే హాస్పిటల్లో ఉంది. పెద్దగా నార్మల్ అవ్వలేదు కానీ అలానే కాస్త ఏదో తెమురుకుందనమాట. ఇంటికి అయితే తీసుకువచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఏంటో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటది, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటది గాల్లోకి చూసి. ఒక్కొక్కసారి నవ్వుతుంది, ఒక్కొక్కసారి ఏడుస్తుంది, అక్కడ ఆడుకుంటుంది, పరిగెడుతుంది, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చేసేసరికి ఇంకా వాళ్ళ అమ్మకైతే అర్థమైంది, ఆల్రెడీ తెలిసింది కదా విషయం. ఆవిడకి తెలిసిన ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది. సుధ వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి సుధని ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి ఇలా జరిగింది, మా పిల్ల ఎందుకనో వీక్ అయిపోతుంది, ఇలా తనలో తానే మాట్లాడుకుంటుంది, ఆడుతుంది, ఒకసారి నవ్వుతుంది, ఒకసారి ఏడుస్తుంది, ఇలా చేస్తుంది అని అంటే అతనేమో మొత్తం అంతా కూడా అమ్మాయిని పరీక్షించి వెంటనే అతను పసిగట్టేసి అడిగాడంట. వాళ్ళ పిన్ని ఉంది కదా, ఆవిని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అడిగాడంట. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు కదా అని అంటే, పెళ్లి కాలేదండి అని చెప్పిందంట. మరి అబార్షన్ అయిందా అని అడిగాడంట. అడిగితే ఇంకా అడిగేసరికి ఆవిడ షాక్ అయిపోయింది, ఎలా తెలుసుంటది అని. నేను అడిగిన దానికి ఖచ్చితంగా జవాబిస్తేనే నేను మీ అమ్మాయికి నేను అది విరుగుడు చేయగలను, లేకపోతే చెయ్యను అని చెప్పేశాడంట అతను కరాఖండిగా. చెప్పేస్తాను, అవునండి అయ్యింది, మాకు తెలియకుండా ఇలా చేసింది పిల్ల అని చెప్పుకొచ్చిందంట. చెప్పుకొస్తే అది గట్టి పిండము, ఏ జీవికైనా దేవుడు ఇంతవరకు మీకు నోకలు, ఇంతవరకు మీరు భూమి మీద ఉండాలి అని చెప్పి రాసి పంపించినప్పుడు వాళ్ళు బలవన్ మరణం చెందడం గాని, లేదు అనంటే ఎవరైనా బలవంతంగా చంపేస్తే వాళ్ళు ఏంటనంటే ప్రేతగా మారిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఇంకా ఎంతవరకు నూకలు ఉంటాయి భూమి మీద అంతవరకు వాళ్ళు ఆ విధంగానే ఉంటారు, ఆ విధంగానే తిరగాల్సిందే, తప్పదు. ఇంకా మరి వాళ్ళకి మోక్షం ఉండదు. మరి అలానే జరిగింది ఇక్కడ కూడాను. అబార్షన్ చేయించుకుంది మీ అమ్మాయి, అదేమి చిన్న పని కాదు, ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నట్టే. ఆ ప్రాణానికి ఇంకా నూకలున్నాయి, అది జీవం పోసుకుంటుంది. ఆ సమయంలో గట్టిగా ఉన్న సమయంలోని దాన్ని బలవంతంగా బయటికి తీశారు. అందుకనే అది ప్రాతగా మారి మీ అమ్మాయిని పట్టుకుంది, మీ అమ్మాయితోనే ఉంటుంది
దాన్ని వదిలించుకోవడానికి బోల్డ్ అంత అవుతుందని చెప్పేసి ఎంతో లెక్క చెప్పాడంట. ఎంతైనా పర్వాలేదు, ఖర్చు నేను పెడతాను, నా కూతురు బాగుంటే చాలు అని చెప్పేసి ఆవిడేమో మొత్తానికి ఆ ప్రాత ఏదైతే ఉందో దాన్ని వదిలించారంట. అయితే మరి ఈ రియల్ ఇన్సిడెంట్ నేను కొంచెంగా మార్చి చెప్పడం అయితే జరిగిందండి. ఏంటి అని అంటే, అక్కడ కృష్ణ అని చెప్పాను కదా, యాక్చువల్గా అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. నేను ఈ స్టోరీ కోసం అని చెప్పేసి అలా చెప్పాను. వదిలేసి వెళ్ళిపోతే తను తీయించేసుకోవడం అయితే జరిగింది. తీయించుకున్న తర్వాతే ఇలాగా అయ్యిందనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ మీకు నచ్చిన హర్రర్ స్టోరీస్ని రిక్వెస్ట్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి రిక్వెస్ట్ కింద పెట్టినట్లయితే నేను ఖచ్చితంగా ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ పెట్టడం అయితే జరుగుతుంది. రేపు ఒక మంచి స్టోరీతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.